దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఈరోజు దేవునికి వాక్యంతో మీ ముందుకు వచ్చాను. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనంలో ఈ మాట ఇలాగే వ్రాయబడింది. నేను మీ కొరకు చదువుతున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను. ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన తన వాక్కును పంపారట, పంపగానే వారు బాగుపడ్డారట. అవును, బైబిల్లో అనేక మందిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్కును పంపి ఆయన మాట్లాడితే చాలు ఆయన ఆ యొక్క రోగులు మరి స్వస్థత నొందేవారు, పక్షవాయువు గలవారు శుద్ధి నొందేవారు. అలాంటి కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో పలికితే చాలు వారు బాగుపడేవారు. అలాగే ఒకసారి శతాధిపతి అయినటువంటి ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నీవు వచ్చి బాగు చేయమన్నాడు. తర్వాత ఆయన అన్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చి బాగు చేసి నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకును అని చెప్పాడు. చూస్తారా ప్రియులారా, అతని విశ్వాసాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆశ్చర్యం చెందారు. అంతేకాదు, రెండో మాట వ్రాయబడింది, ఆయన వారు పడిన గుంటల నుంచి ఆయన విడిపించాను. ఈరోజు ఏ గుంటలో పడిపోయావు? ఎట్లాంటి గుంటలో పడిపోయావు? వ్యభిచారమనే గుంటలో ఉన్నావా? త్రాగుడనే గుంటలో ఉన్నావా? శరీర బలహీనతలో అనేటువంటి గుంటలో పడి ఉన్నావా? పాపపు గుంటలో పడి ఉన్నావా? పాపములో జీవిస్తూ నన్ను ఎవరు విడిపిస్తారు అని మరి మొరపెడుతున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడానికి సమర్థుడు కనుక ఆయన పడిపోయిన ఏ గుంటలో పడిపోయావో ఆ గుంటలో నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మి విశ్వసించి, యేసుక్రీస్తు నీ కొరకు నీవు చేసే పాపాల కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడని, ఆయన మూడవ దినం తిరిగి లేచినప్పుడు సజీవుడని, ఆయనకు మరణం లేదని, ఆయన శక్తివంతుడని, ఆయన తిరిగి రాబోతున్నాడని నువ్వు నమ్మితే యేసుక్రీస్తు ప్రభు నీవు ఏ గుంటలో ఉన్నావో ఆ గుంటల నుంచి ఆయన విడిపిస్తాడు.